హాయ్ మై డియర్ ప్రాఫిట్ మేకర్ కస్టమర్స్. ఇప్పుడు మనకు రేపు 22వ తేదీ నుంచి మనకు కొత్త జిఎస్టీ రేట్ స్లాబ్లు మారుతున్నాయి కదా, దాన్ని ఎలా అప్డేట్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ అందరూ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం రేట్స్ అప్డేట్ చేయాలి. రేట్స్ అప్డేట్ చేయాలంటే ఇప్పుడు మనకు టూల్స్లో సెట్టింగ్స్లో జిఎస్టీ స్లాబ్ అప్డేషన్ అనేది ఉంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఒకవేళ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఇక్కడ మనం షో కొట్టుకుంటే మన ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. మన జిఎస్టీ అప్డేషన్ ఇది ఓల్డ్, ఇది న్యూ. సో మనం ఇది ఇక్కడ కొందరికి ఏమంటే 18-5 ఏవేవి పోయినాయని డౌట్గా ఉంది. ఇక్కడ హెచ్ఎస్ఎన్ వైజ్ జిఎస్టీ రెఫరెన్స్ అని ఇచ్చాం. ఇందులో 18-5 అనేసి ఇక్కడ మనకు హెచ్ఎస్ఎన్ వైజ్ ఇచ్చారనమాట. సో మనకు మోస్ట్లీ మెడికల్లో మనకు 2106 అనేది మనకు కామన్గా ఉన్నది, అంటే ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ 2104-05 ఇవన్నీ మనకు ఫుడ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మై ఐటమ్స్లో పోతే మీ సిస్టంలో ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఇక్కడ ఉంటాయి 18 అని. సో మనం కామన్గా 18 నుంచి 5 చేసేస్తున్నారు అందరూ. అది మీరు ఒకవేళ మేము 5 చేసిన తర్వాత మీరు మాన్యువల్గా రివర్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాన్యువల్గా రివర్స్ చేసుకోవాలి 5 అని. అంటే ఒకవేళ 5 ఉంటే 18 ఉంటే 5 కావాలంటే మీరు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు బల్క్ అప్డేట్ చేసేటప్పుడు 5 to 5 ఆల్రెడీ ఓల్డ్ జిఎస్టీ 5 ఉండేటి కొత్త జిఎస్టీ 5లోకి చేంజ్ చేయాలి. ఇది బటన్ క్లిక్ చేస్తే మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మనకు 12 to 5. సో ఇవన్నీ స్టార్టింగ్లోనే మనం ఫస్ట్ బ్యాకప్ తీసుకోవాలన్నమాట. తర్వాత 18 to 5 ఇవన్నీ అయిపోయినాయి, నేను ఆల్రెడీ చేసేసాను. నెక్స్ట్ ప్రైస్ అప్డేషన్. ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ అన్నీ చదివి ఇక్కడ టిక్కు పెట్టాలా. టిక్కు పెట్టిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది. ఎంఆర్పి నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి ఎంఆర్పి డిజేబుల్ అయిపోయింది. సో ఇక్కడ ఎంఆర్పి టిక్కు పెట్టి ఇక్కడ అప్డేట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం టిక్కు పెట్టేప్పుడు ఇది ఎనేబుల్ అయింది అనమాట. ఇది ఆల్రెడీ డిజేబుల్ అయిపోయింది. సో అప్డేట్ కొడితే చేంజెస్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు చేంజెస్ అయిపోయిన తర్వాత మనకు మాస్టర్లో బ్యాచెస్లో చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఓల్డ్ ఎంఆర్పి 539 ఉన్నది. ఇప్పుడు కొత్త ఎంఆర్పికి ఆల్రెడీ 12% ఇది ఓల్డ్ జిఎస్టీ, 5% చేంజ్ అయింది. ఈ డిఫరెంట్ అమౌంట్ ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. సో మనం బిల్ వేసినప్పుడు ఇక్కడ మనకు బిల్లులో మనకు ఏమవుతుందంటే బిల్లు వేసేటప్పుడు మనకు పైన ఓల్డ్ ఎంఆర్పి న్యూ ఎంఆర్పి రెండు చూపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్లో ఓల్డ్ ఎంఆర్పి, మామూలుగా ఇక్కడ న్యూ ఎంఆర్పి అంటే తగ్గిన ఎంఆర్పి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనం బిల్ వేసి సేవ్ చేసి ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది మనం బిల్ వేసేటప్పుడు డేట్ అనేది 22 ఉండాలి. 22 ఉన్నప్పుడే మనకు కొత్త ఇన్వాయిస్ ఫార్మేట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్ ప్లేస్లో మనకు ఓల్డ్ ఎంఆర్పి ప్రింట్ అవుతుంది. సో న్యూ ఎంఆర్పి మామూలుగా ఇవన్నీ రెగ్యులర్ ఎలా ఉన్నాయో అవి మామూలుగా బిల్లు పడుతుంది. మీ సిస్టంలో హెచ్ఎస్ఎన్ మాత్రము ప్రస్తుతానికి బిల్లులో రాదు. అకౌంట్స్ పరంగా జిఎస్టీ అప్డేషన్ పరంగా అన్నీ ఓకే ఉంటుంది. హెచ్ఎస్ఎన్ కోడ్ మీకు యాక్సెప్ట్, ఓన్లీ బిల్లు ప్రింటింగ్ మాత్రమే తీసేస్తున్నాము. ఇది మనకు అప్డేషన్. సో స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాకప్ తీసుకొని అప్డేట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే సో మా నెంబర్కి కాల్ చేయండి. ఇది హెచ్ఓ నెంబరు 0402356980. మా నెంబర్లు వచ్చేసి 9493337575, 9059337574, 9800282106. ఓకే బాయ్స్, ఉంటాను సార్.